ఈరోజైతే మార్నింగే వర్షం పడతానుంది. సో వర్షంలోనే ఇంకా మార్కెట్ వెళ్ళాల్సింది. సో వర్షంలోనే వెళ్తా తాజా కిచెన్లో మంచి హాట్ ఇరానీ చాయ్ తాగాను. ఇంకా మనం మార్కెట్ వెళ్ళాము. కొత్తగా సీతాఫలం వచ్చిందనమాట. ఈ అబ్బాయి సీతాఫలాన్ని వాళ్ళ విలేజ్ నుంచి ప్రత్యేకంగా తెస్తాడు. అప్పుడప్పుడు కనపడతాడు, కానీ బాగుంటుంది ఈ అబ్బాయి దగ్గర సీతాఫలం అనేది. సో ఈరోజు సీతాఫలం పర్చేస్ చేశాను. లొకేషన్ అయితే ఈ కాయ యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిది అంటారు. వినాయక చవితి రోజు వినాయకుడికి ఇష్టం అనేసి పెడతారు, కానీ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంది. మస్ట్ అండ్ ట్రై దిస్. ఇంకా ఈ అబ్బాయి లొకేషన్ వస్తే మన గంగమ్మ ఆర్చ్ ఆపోజిట్ అనమాట, అదే మన మార్కెట్ రూటే. సో విలేజ్ నుంచి తెస్తాడనమాట ఫ్రూట్స్, చాలా బాగుంటుంది. ఇంకా ఇవి కూడా కొన్నాను, రేణుగాయలు కొన్నాను ఈరోజు. మంచిగా ఉంది ఫ్రూట్స్, ది బెస్ట్ అనమాట రేణుగాయలు. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టారనమాట, పేరు మర్చిపోయాను ఈ ఒక్కదింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ది బెస్ట్ అనమాట ఈ యొక్క పర్టికులర్ ఫ్రూట్లో. ఇంకా ఇంటికి వచ్చాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ వైట్ రైస్, అలాగే మకానా మసాలా అనమాట, దాల్ మకానా మసాలా. సో రెండు కాంబినేషన్ కూడా. బయట యాక్చువల్లీ ఎక్కువగా చల్లగా ఉంది, వర్షం పడతాను కాబట్టి చల్లగా ఉంది. సో వేడివేడిగా వైట్ రైస్, దాల్ మకానా, ది బెస్ట్ టేస్ట్. యాక్చువల్గా ఫేస్బుక్లో ఒక స్మాల్ వీడియో చూశాను. మనం చేతిలో ఫుడ్ తిన్నప్పుడు ఆల్మోస్ట్ మన అన్ని సెన్సెస్ యాక్టివేట్ అవుతుందంట. సో ఈరోజు టిఫిన్ వేడివేడిగా కోకోనట్ రైస్, దాల్ మకానా మసాలా ఎక్సలెంట్గా ఉండింది. అన్నదాత సుఖీ భవ అనేసి కళ్ళగత్తుకొని టిఫిన్ ఫినిష్ చేశాను. బ్యూటిఫుల్ మార్నింగ్ ఈరోజు. ఫైనలీ ఒక మంచి సీతాఫలం తెచ్చాననేసి వైఫ్ కూడా అప్రిషియేట్ చేసింది. సో అదొక హ్యాపీనెస్ అనమాట. సో ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ డయట్. ఇంకా ఈవినింగ్ చాలా బాగుంది క్లైమేట్. ఏడుకొండల స్వామికి ఒక దండం పెట్టేసి, సో వర్షం పడుతుంది కాబట్టి మనకి వాటర్ ఫాల్ కూడా కనపడుతుంది. మా ఇంటి టెర్రస్ నుంచి వాటర్ ఫాల్ కనబడుతుంది. ఇంకా ఈవినింగ్ జిమ్ ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తున్నాను. వర్కౌట్ తర్వాత అసలు వర్షానికి బ్యూటిఫుల్గా ఉండింది తిరుపతి క్లైమేట్. థ్యాంక్ యూ ఆల్. స్టే హెల్తీ, స్టే ఫిట్.